అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై వైభవోపేతంగా రెండవ రోజు శరవన్నవరాత్రోత్సవాలు. గాయత్రీదేవి అవతారంలో భక్తులను అనుగ్రహించిన కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనాలు. నేడు విజయవాడ కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై సృష్టికి మూలమైన గాయత్రీ మాత అవతారంలో కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలతో పాటు ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు పెద్దపీట వేయాలని, విఐపీలు, వివిఐపీల కన్నా సాధారణ భక్తుల దర్శనాలకే మొగ్గు చూపే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. అంతేకాక విఐపీలు, వివిఐపీలు వారికి కేటాయించిన ప్రత్యేక సమయంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని, సాధారణ భక్తుల దర్శనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాలంటీర్లు నడవలేని వయోవృద్ధులకు, వికలాంగులకు అందిస్తున్న సేవలు అమోఘమని చెప్పవచ్చు. Go, 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 go!